తిరుమలగిర్లపై కొలువైన ఆ ఏడుకొండల వారిని దర్శించుకోవాలని ప్రతి హిందూ కోరుకుంటాడు. కానీ అందరికీ అంత దూరం వెళ్లే అదృష్టం, అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి భక్తుల పాలిట కొంగు బంగారమై మీకోసం నేనున్నానంటూ సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే దిగివచ్చిన పుణ్యక్షేత్రం ఒకటుంది. పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి అలల సవ్వడుల మధ్య వెలిసిన ఆ క్షేత్రమే కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈరోజు మనం ఈ వడపల్లి వెంకన్న చరిత్ర, ఆ క్షేత్రం యొక్క గొప్పదనం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి నది తీరాన ఉంది వడపల్లి. ఇక్కడి స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు ఎర్రచందనంతో తయారు చేయబడిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ స్వామివారి ముఖవర్చస్సు ఎంతో తేజస్సుతో వెలుగొందుతూ భక్తులను మంత్రముగ్ధల్ని చేస్తుంది. ఇక ఈ గుడి చరిత్రలోకి వెళ్తే పురాణాల ప్రకారం పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు తన దండయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారంట. ఆ సమయంలో గోదావరి నదిలో ఎర్రచందనం చెక్కతో ఉన్న ఒక పెట్టె కొట్టుకు రావడం స్థానికులు గమనించారు. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనిపించింది. సాక్షాత్తు ఆ దేవదేవుడే తమ గ్రామానికి వచ్చాడని భావించిన వడపల్లి వాసులు భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి అక్కడే ఒక చిన్న గుడి కట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. అదే నేడు మనం చూస్తున్న ఈ మహాపుణ్యక్షేత్రం. వడపల్లి వెంకన్న గొప్పతనం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది 7 శనివారాల వ్రతం. అవునండి, ఇక్కడి స్వామివారిని 7 శనివారాల వెంకన్న అని కూడా పిలుస్తారు. భక్తులు తమ మనసులో ఒక కోరిక కోరుకొని వరుసగా 7 శనివారాలు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల అపార నమ్మకం. పైగా స్వామివారికి ముడుపు కట్టడం, అన్నదానం చేయడం ఇక్కడ ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అంతేకాదండోయ్, ఒక పక్క పవిత్ర గౌతమి గోదావరి నది ప్రశాంతంగా ప్రవహిస్తుంటే ఆ ఒడ్డున ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. శనివారం వచ్చిందంటే చాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తారు. ఒక్కసారి మీరు కూడా ఈ కోనసీమ తిరుపతిని దర్శించుకొని ఆ ఏడుకొండలవాడి కృపకు పాత్రలు కండి. ఇదండి వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.